ఇవి ఇవి క్లీనింగ్ అన్నమాట. ఇప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది ఇలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పీతాంబరిలో నిమ్మకాయ ముంచేసి ఇట్లా కడగాలి ఫ్రెండ్స్. ఇట్లా కడిగితే చల్లగా అయిపోతాయి అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉన్నాయి తెల్లగా. పీతాంబరి నిమ్మకాయ పెట్టి కడిగేసుకుంటే ఇట్లాగా తెల్లగా వచ్చేస్తాయి మంచిగా. ముందు చూసారు కదా ఎట్లా ఉన్నాయో. సిల్వర్ ఐటమ్స్ కడుక్కోవాలంటే టూత్ పేస్ట్ ఎట్టు కడుక్కోవాలి. కాల్గేట్ ఒకటి, కాల్గేట్ పేస్ట్ కానీ పౌడర్ కానీ పెట్టేసి కడుక్కోవచ్చు. తర్వాత మళ్ళీ ఇంకో టిప్ ఏంటంటే, కొంచెం వాటర్లో మరుగుతున్న నీళ్ళు వంట సోడా వేసేసి, మనకు ప్రిల్లు లిక్విడ్కి అవి గిన్నెలు కడుక్కునే లిక్విడ్ ఉంటుంది కదా, కొన్ని డ్రాప్స్ వేసి అలా పెట్టేసినా కొంచెం జిడ్డు అంతా పోతుంది. తర్వాత పేస్ట్ ఎట్టు కడిగేసుకోవాలన్నమాట. సిల్వర్ ఐటమ్స్ ఈజీగా అయిపోతుంది. ఇంత తోమి ఇన్ని బాధలు చేయక్కర్లేకుండా చక్కగా ఈజీ మెథడ్. మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఎవరూ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, కుంకుమ బర్ని బ్లాక్గా అయిపోయింది కదా. ఇదే ఇప్పుడు దీని పేస్ట్ పెట్టి మనం మన పేస్ట్ ఉంటుంది కదా, పళ్ళతో కొన్ని పేస్ట్ పెట్టి కడిగితే తెల్లగా అయిపోతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇలా పేస్ట్ పెట్టుకున్నాను, ఇలా కొనుక్కోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కడిగిన తర్వాత ఇట్లా ఉంది. టూత్ పేస్ట్ పెట్టి బ్రష్ పెట్టి కడిగితే ఇట్లా అయిపోయింది అన్నమాట.